గుండు గుండు పెట్టు. బండ్లు పోనీయరే ఇక్కడ పెట్టి. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. ఏం పండు కోతి లెక్కనున్నావురా. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. వాకింగ్ స్టైల్ మాట్లాడి పోరీలు ఉన్నారు. స్టైల్ స్టైల్ అన్న స్టైల్ స్టైల్ అలా. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. తోడు నదర ఐదునే కాలుగా ఉంది. తోడు నదర ఐదునే కాలుగా ఉంది. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఆడ జోగిపేటలో అందరు నామోషిగా చూస్తున్నారని ఈడకొచ్చినాం సార్. ఇవే తగ్గించుకుంటే మంచిది. మా మామయ్య కట్టడానికి కారిస్తా అన్నాడు, కానీ ఇప్పుడు ఇక అంటాడు. సత్యరెడ్డి నరికేయాలి నా కొడుకుల్ని. నరికేయాలి. ఎక్కడ నా కొడుకులు? నరికేయాలి నా కొడుకుల్ని. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. అదంతా కూడా సింపుల్ లివింగ్, హై థింకింగ్, నో ప్రొఫైల్. అరే దింకొచ్చిన మార్క్ అది ఉంచరా. ఈ ఎదవండి, ఈ జాంపండి ఎదవ, ఈ ఎదవ శాడిస్ట్ ఎదవండి. మండుతున్నట్టుంది. దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి ఏం చేద్దామంటావు మరి? అరే వినయ్ కొంచెం అడుగు ఎక్కువ. అడవి పందిని కొట్టేశారా అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. నేనెంత ఎదవనో నాకే తెలియదు. వాడి కోపం ప్రళయం, వాడి ప్రేమ సముద్రం, వాడి చాలి వర్షం. నాకంటే లవర్ లేదు ఫ్రెండ్స్. పండగ వేసుకున్నామంటే ఎదవను నేను అసలు మంచిని కదండి. నా ఫ్రెండ్స్ ఎవరో తెలితే జ్వరం వచ్చేది నీకు. అంత పెద్ద రౌడీలా? అంతకంటే ఎక్కువ ఈ మధ్యన జనస్రవంతిలో కలిసిపోయారు. ఎవరో ఫ్రెండ్స్? సాంపిగాడు సైకిల్ కి ప్యాచ్లు వేస్తాడు, అయితేనే ఫేమస్. సూరిగాడు చెరుకు రసం అమ్ముతాడు, తీయగుంటది. జిలానీగాడు దూదే ఎక్కుతాడు, మెత్తగా ఉంటది. బుజ్జిగాడు బ్లాక్ టికెట్లు అమ్ముతాడు, వెర్రీ రీజనబుల్. ఒకప్పుడు మేమంతా ఈ కాలేజీలో రత్తాలు చిందించాం.